ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి జనవరి నెల 3, 4, 5 తేదీల్లో జరగబోయే 4 ముఖ్యమైన సంఘటనలు. 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. కన్యా రాశి వారు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా చేపట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అవేమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఈ సమయంలో కనిపిస్తోంది. కుటుంబ పరిస్థితులు అయితే అనుకూలంగా ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమంగా పురోగతి సాధిస్తారు. దుర్గాస్తుతి చదవడం శుభప్రదం. శ్రీ లక్ష్మి కటాక్షం బలంగా ఉంటుంది. ఐశ్వర్య యోగం సూచితం. భూవాహన గృహ విషయాల్లో పురోగతి అనేది ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిరంతర సాధన ఆర్థిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో సున్నితంగా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టత చాలా అవసరం. వారం ప్రారంభంలో శుభం చేకూరుతుంది. కొందరి కారణంగా పనులలో ఆలస్యమైనప్పటికీ కూడా మనసుకు తీసుకోవద్దండి. కుటుంబ సహకారం మీకు మేలు చేస్తుంది. శుభవార్తలు వింటారు. సూర్య ధ్యాన స్మరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. కన్యా రాశి వారి లైఫ్ మొత్తం మీరు కళలు కూడా చూడని రీతిలో మారిపోతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. కన్యా రాశి వారికి ఈ ఏడాది మరింత మెరుగ్గా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి వారికి మొదటి 6 నెలలు కూడా వృత్తిలో బాధ్యతలు పెరిగిన సంతృప్తికరంగా సాగుతుంది. జూన్ తర్వాత గురువు లాభస్థానంలో ఉచ్చబడడం కెరియర్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. పదోన్నతులు, గృహ వాహన యోగాలు, వివాహ ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కన్యా రాశి వారికి కొత్త ఏడాది గురువు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ బాగా సానుకూలంగా ఉంటుంది. సంతృప్తికరంగా వీరి జీవితం సాగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో పాటుగా ఆస్తి వివాదాలు కూడా సానుకూలపడతాయి. సప్తమ స్థానంలో శని వలన ప్రతి పని కూడా కొద్దిగా ఆలస్యం కావడం తప్ప నష్టమేమీ కూడా
కూడా జరగదు. మొత్తం మీద ఈ రాశి వారికి మొదటి 6 నెలలు బాగానే గడిచిపోతాయి. అయితే ద్వితీయార్థంలో గురువు లాభస్థానంలో ఉండడం వలన జీవితం జూన్ నుండి డిసెంబర్ వరకు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా సాగిపోతుంది. ఆదాయం పెరగడం, పదోన్నతులు లభించడం, గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. సంవత్సరం అంతా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరంగానే సాగిపోతాయి. ద్వితీయార్థం కెరియర్ పరంగా మరింత ఉన్నత స్థితికి కూడా మీరు చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు తరచుగా వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది. ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. 6వ స్థానంలో శనీశ్వరుడు, జూన్ నుండి లాభస్థానంలో గురువు ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. దాదాపు ఏడాది అంతా ఈ రాశి వారికి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాల పరంగా కూడా ఈ రాశి వారికి, అలాగే ఆర్థిక పరంగా కూడా కొద్దిగా అనుకూలత అనేది అనుభవించడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగం మారడానికి కూడా మీకు అవకాశాలు అనేవి పూర్తిగా ఉంటాయి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి వారి గుణగణాలు: వీరు చాలా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం. ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు తేలిగ్గా కన్నీళ్లు పట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేసేటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. ఇలా అన్ని విధాలుగా కూడా పనిని ఆలోచించిన తర్వాత ప్రారంభిస్తారు. ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తుందనే సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.